పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని మరీస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో పండుగలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక మారీస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి కౌన్సిలర్, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించడం ద్వారా పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించే విద్యాబోధన, మౌలిక వసతులు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులకు తెలుస్తాయని, తద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం మరిన్ని ఆలోచనలు చేసి అమలుపరిచే విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఎంతగానో దోహదపడుతుందని మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమా పేర్కొన్నారు. ఇదే సమయంలో పలువురు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, అలాగే విద్యాబోధన కూడా ఎంతో గణనీయంగా పెరిగిందని చెప్పారు. తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించడం ద్వారా పిల్లల్లో మరింత సృజనాత్మకత శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులతో వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, డివిఆర్ ప్రసాద్, పూర్వ విద్యార్థులు శివప్రసాద్, షేక్ నూర్జహాన్, ఎం సురేష్, డిఎస్డి రాజేశ్వరరావు, కె శ్రీనివాసరావు, అలాగే ఉపాధ్యాయులు షేక్ బాషా, రాధా, తిరుమల రెడ్డి, ఎస్ఎంసి అధ్యక్షురాలు సుధారాణి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం పర్యవేక్షించారు. ఈ మెగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ప్రోగ్రాం చాలా సంతోషకరమైన వాతావరణం జరిగింది. ఈ ప్రోగ్రాం మేమైతే 1780 ఓల్డ్ స్టూడెంట్ తరఫున 2వ తారీఖున సిల్వర్ మెడల్స్ ఇవ్వడం జరిగింది 9 మందికి. నెక్స్ట్ ఇయర్ 16 మందికి ఇవ్వాలని మేము నిర్ణయించాము కమిటీ తరఫున. అందరం ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని చాలా సంతోషంగా భావిస్తూ పిల్లలు మంచి అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కళ్ళు బాగా చక్కగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, అందులో భాగంగా టీచర్స్లు చాలా మంచి ఉన్నతమైన క్రమశిక్షణ గల బిడ్డలుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే ఆ పేరెంట్స్ నేను కోరేది ఏంటంటే వాళ్ళు ఉదయం స్కూల్కి వెళ్ళి చదువుకున్నది సాయంత్రం పూట వాళ్ళని టీచ్ చేయాల్సిందిగా కోరుకుంటూ వారి క్షేమాభి